చాటు దాక్కుంటావు, గానుగనగా మీకు గుర్తుకు రావాలి ఎవరు? గిద్యోను. కొద్ది రోజులైన తర్వాత మిద్యానులు అనే ఒక దేశం మీదకి యుద్ధానికి వెళ్ళమన్నాడు. పాపం అనుభవం తక్కువ, గిద్యోనికి అప్పుడే న్యాయాధిపతిగా ఏర్పరచబడ్డాడు. కాబట్టి శత్రు సైన్యం మీదకి వెళ్ళాలంటే జనం కావాలి, సైన్యం కావాలని కొంత అందరిని ఏర్పరచుకున్నాడు. ఎంతమంది? 32,000 మందిని ఏర్పరచుకుని వెళ్ళాడు. ఒక కొండెక్కాడు. కొండెక్కి మనం ఈరోజు యుద్ధం చేద్దాం, అందరం కలిసి యుద్ధం చేద్దాం, మనం విజయాన్ని చూడాలి, మనం అందరం విజయాన్ని పొందుకోవాలి అని చెప్పాడు. వీళ్ళందరూ మేసాల మేలేస్తున్నారు, వీళ్ళందరూ కండలు, అరే మనం జయించాలరా అని చెప్పని తమ బలాన్ని, తమ శక్తిని, తమ జ్ఞానాన్ని చూసుకుని మనం 32,000 మంది ఉన్నాం కాబట్టి వాళ్ళంతా తక్కువ మంది ఉన్నారు, మనం ఊరికి జయిస్తాం అని తమ బలాన్ని, తన శక్తిని, తన జ్ఞానాన్ని ఆధారపడి ఆలోచన చేస్తూ ఉండగా గిద్యోను దగ్గరికి ప్రభు వచ్చాడు. నేను నిన్ను ఏర్పరచుకున్నా, నమ్ముతున్నావా? నమ్ముతున్నానయ్యా, నీ ఏర్పాట్లో నేనున్నా. అయితే ఇదిగో ఆ మిద్యానులను జయించడానికి వీళ్ళు చాలా ఎక్కువ మంది. కాబట్టి ఇప్పుడు ఒకవేళ మీరు వెళ్ళి జయించారనుకో, మా బలము, మా శక్తి వల్ల మేము జయించామని మీరు అతిశయపడతారు. కాబట్టి అంతమంది వద్దు, ఇదిగో ఇలా చెప్పు వాళ్ళతో అన్నాడు. ఆయన దేవుడు చెప్పమన్నది చెప్పగానే అందులో 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. 32లో 22 పోతే ఎంత? 10,000 మిగిలారండి. 10,000 మంది మిగిలారు. ఈ 10,000 మందితో యుద్ధానికి వెళ్దాం రెడీ అవుతుంటే ప్రభు మరలా వచ్చి అంటాడు, ఈ 10,000 మందితో కూడా వద్దు. ఎవరైతే కుక్క గతికినట్లు నీళ్లు గతికి తాగుతారో వాళ్ళ మాత్రమే తీసుకెళ్ళాడు. అందరినీ లెక్క పెట్టాడు, చూస్తే 300 మంది. ఎంతమంది చివరికి? 300 మంది మిగిలారు. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు ఎందుకని ఆ రీతిగా గిద్యోను నడిపించాడో తెలుసా? గిద్యోను దేవుని ఏర్పాటు మీద ఆధారపడాలని. ఈరోజు నీవు దేని మీద ఆధారపడుతున్నావు? నువ్వు దేవుని ఏర్పాటులో ఉన్నావు కాబట్టి నీ శక్తో, నీ బలమో, నీ జ్ఞానమో నీకు విజయాన్ని ఇవ్వదు. దేవుని ఏర్పాటులో నువ్వు ఉన్నావు కాబట్టి ఆయన ఏర్పాటు నీకు విజయం ఇస్తుంది. వెర్రి వారిని అంటండి జ్ఞానులను సిగ్గుపరచటానికి, ఎన్నికైన వారిని వ్యర్థము చేయటానికి, బలహీనులను బలవంతులని సిగ్గుపరచటానికి, బలహీనులైన మనలని, శక్తిహీనులైన మనలని, జ్ఞానము లేని మనలను, లోకంలో తృణీకరించబడిన మనలను యేసుక్రీస్తు మనల్ని ఎన్నుకున్నాడు. మన జీవిత అతిశయం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు మనల్ని ఎన్నుకున్నాడు. లోకంలో ఉన్న వారిని ఎన్నుకోలేదండి. ఈరోజు ప్రభు పేరిట ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, నేను మరలా చెబుతున్నాను, దేవుని పేరిట నీకు జ్ఞానం ఉందా లేదా? నీకు జ్ఞానము లేదని దుఃఖపడొద్దు, కానీ ప్రభు ఏర్పాట్లో నువ్వు ఉన్నావు. నీకు డబ్బు లేదా? కృంగిపోమాక. నీకు ఉద్యోగం లేదా? నీకు సరైన వ్యాపారం లేదా? సరైన స్థితిలో చదువుకునే స్థితి నీకు లేదా? కానీ ప్రభు ఏర్పాట్లో నీవు ఉన్నావు. ఎందుకు నువ్వు కృంగిపోతా ఉన్నావు? మన అతిశయం ఈ లోక సంబంధమైన వాటి యందు కాదండి, ప్రభు ఏర్పాటు యందు. లోకంలో అనేకులు లేని ఈ ధన్యత క్రీస్తు యేసు వల్ల మనకు దక్కింది. ఆయన ఏర్పాట్లు మనం ఉన్నాం. ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా.